ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. హంద్రినీవా నీటిని చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండిపోవడంతో పాటు జలకలను సంతరించుకొని ఉండటంతో హంద్రినీవా నీటిని విడుదల చేయనున్నారు. నీటిని విడుదల చేసిన అనంతరం సీఎం చంద్రబాబు రైతులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకంపై ప్రకటన చేయనున్నారు. నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద నీటిని విడుదల చేస్తారు చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఈ కాలువ విస్తరణ పనుల లక్ష్యాన్ని పూర్తి చేసింది. 696 కోట్ల రూపాయలతో చేపట్టిన విస్తరణ పనులు కాలువ ప్రవాహ సామర్థ్యం 3850 క్యూసెక్కులు పెరిగింది. కర్నూలు నుంచి అల్లూరుకు చేరుకొని మల్యాల పంప్ హౌస్ దగ్గర జలహారతి ఇచ్చి సీఎం చంద్రబాబు 2 మోటార్లను ఆన్ చేయనున్నారు. అనంతరం రైతుల బహిరంగ సభలో పాల్గొంటారు. సీమకు తాగు సాగునీరు ఇవ్వాలన్న సంకల్పంతో టార్గెట్ పెట్టి ఫేజ్ 1, ఫేజ్ 2 కాలువ పనులను సీఎం చంద్రబాబు పరుగులు పెట్టించారు. కాలువ విస్తరణ పనుల్లో అదనంగా 1600 క్యూసెక్కుల నీటిని తరలించే అవకాశం ఉంది. తద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు సాగునీరుతో పాటు 33 లక్షల మంది ప్రజలకు దాహార్తిని తీర్చేలా పనులు పూర్తి చేస్తారు. మల్యాల నుంచి జీడిపల్లి వరకు 216 కిలోమీటర్ల మేర హంద్రినీవా కాల్వ విస్తరణ పనులు పూర్తయ్యాయి. దీంతో జీడిపల్లి, కృష్ణగిరి, పత్తికొండ, గాజుల దిన్నెతో పాటు సీమ జిల్లాల్లో చెరువులను నీటితో నింపనున్నారు. దీనివల్ల సీమలో భూగర్భ జలాలు గణనీయంగా పెరగనున్నాయి.